ఈరోజు వీడియోలో జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం తెలుసుకుందాం. నేను మీ ట్యాక్స్ పిల్ల ఫ్రమ్ తనుశ్రీ ట్యాక్స్ సొల్యూషన్స్. జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఇంతకుముందు అప్లై చేయాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. మనం జీఎస్టీ అప్లై చేశాక జీఎస్టీ ఆఫీసర్స్ ఫిజికల్గా వెరిఫికేషన్కి రావడం లేదా డాక్యుమెంట్స్ అడగడం అదంతా చాలా టైం టేకెన్ ప్రాసెస్గా ఉండేది. సో ఇప్పుడు కూడా ఉంది, కానీ జీఎస్టీ అనేది ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. అదే జీఎస్టీ రూల్ 14A, అంటే స్మాల్ ట్యాక్స్ పేయర్స్ అని. సో ఈ స్మాల్ ట్యాక్స్ పేయర్స్ ఎవరంటే ఎవ్రీ మంత్ బిలో 2.5 lakhs ఎవరైతే పే చేస్తున్నారో జీఎస్టీ, వాళ్ళంతా స్మాల్ ట్యాక్స్ పేయర్స్లోనికే వస్తారు. సో ఈ జీఎస్టీ రూల్ 14A వల్ల ప్రాసెస్ అనేది చాలా సింప్లీ అయ్యింది. వితిన్ అవర్స్లోనే కంప్లీట్ అయిపోతుంది. బట్ అఫీషియల్గా అయితే 3 daysలో అవుతుంది అని అనౌన్స్ చేస్తారు. సో ఎవరైనా స్మాల్ ట్యాక్స్ పేయర్స్ ఉంటే జీఎస్టీ కోసం అప్లై చేయాలనుకుంటే ఇదే సరైన టైం. సో మేము కూడా 10+ జీఎస్టీ రిజిస్ట్రేషన్ అనేవి వితిన్ 1 dayలో కంప్లీట్ చేసాం. సో మీకు కూడా జీఎస్టీ రిజిస్ట్రేషన్ కావాలనుకుంటే కనుక ఈ నెంబర్కి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, లేదా డిఎం చేసినా మేము మీకు రెస్పాండ్ అవుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.